గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, నైట్ మనం అయితే క్యాంప్ ఇక్కడ వేసాము. అండ్ ఇది వచ్చేసి లొకేషన్. అండ్ ఇక్కడ రివర్ ఉంది. రివర్ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే నైట్. వాటర్ సౌండ్, అవి చిటుకు 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 సౌండ్లు. అండ్ పొద్దున్నే పక్షులు అవి వచ్చి లేపేసినాయి. అండ్ ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. చాలా పదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, గ్యాస్ అయిపోయింది కాబట్టి 50 కిలోమీటర్ల తర్వాత ఇంకా మేబీ. సో మనం నిన్న లేక్ దగ్గర, అంటే లేక్ దగ్గర క్యాంప్ వేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మనము ఓకే పోతలే పోయి ఈ లేక్ నుండి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాలి. రోడ్ ఇలా ఉంది. ఇలాంటి రోడ్లో అయితే రైడ్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు. అండ్ ఇంకొకటి, ఫుడ్ అయితే ఏం లేదు, తినలేదు. ఓన్లీ 2 క్యారెట్లు అండ్ 1 కీర దోశ తిన్నా. సరిపోతాయి అంటారా తెలియదు. మనం రోడ్ సైడ్ వెళ్ళాలి. ఇదేమో ఇంత దారుణంగా ఉంది. రోడ్ టచ్ అవుద్దా అవ్వదా, ఎలాంటి రోడ్డు వస్తుంది చూద్దాం. అండ్ ఇవాళ మనం మురున్ అనే చెప్పేసి సిటీకి అయితే రీచ్ అవుతున్నాం. అక్కడికి రీచ్ అయినాం అనుకోండి, మనకు డాంబర్ రోడ్ వస్తుంది. కొంచెం ప్రశాంతంగా సైకిల్ తొక్కుకుంటూ పోవచ్చు, ఇలాంటి రోడ్ కాకుండా. కానీ ఈ రోడ్ చూడండి ఎట్లుందో. రోడ్డే లేదు అసలుకి. గడిలో తొక్కుతున్న సైకిల్. గడిలో తొక్కుకుంటా నేను అటు రోడ్ సైడ్కి అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ ఏదో ఇల్లు ఉందిగా, చూద్దాం పదండి. ఓహో, ఇక్కడ కారు పోయింది ఇదే రూట్లో, అందుకే నేను పోతున్నా. మేబీ రూట్ ఉండొచ్చు అని చెప్పేసి. అంటే లైక్ గడ్డిని తొక్కిన కారు అచ్చులు ఉంటాయి కదా, అవి మాత్రమే. క్రేజీ రూట్ అసలుకి. హాయ్ హాయ్. I'm a YouTuber, influencer. Cameraman. Oh, Janse. Meine Ihre Tasse. Muru. Ulaanbaatar, Harhorin, Numrug, Bantis, Tesserleg, Murun, Ulaanbaatar. Oh, jige jugo. Ah. Ja. Janse. Ito ano gyud? One. India. Indiok. Hit ano gyud ninge thar. Hit. గుడ్ బాయ్. సో వాళ్ళందరూ లైక్ రోడ్ పైన వెళ్తున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చినా, ఎంత తిరిగినా అని అంటే షాక్ అవుతున్నారు. ఏంటి ఇదంతా తిరిగావని, ఇదంతా సైకిల్ మీద తిరిగినానంటే అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే దే నో దిస్ ఈజ్ ద టఫెస్ట్ రూట్ అని. మ్యాటర్ చూడండి ఒకసారి దుమ్ము ఎట్లా పడ్డా. మంచి మంచి రోడ్లే ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉన్నాయి. ఎట్లుందో రోడ్డు. ఈ లగేజ్ చేసుకొని ఇది ఎక్కడ నా ముంకిన్. Oh, he was in Delhi? Yes. I am from Hyderabad. You know Hyderabad? Down south India, down. I am from Hyderabad. Dharamsala. Oh. Where are you going? We are going now Tagan-U. The village about 50 kilometers. Okay, I am coming. సో వాళ్ళిద్దరు వచ్చేసి రష్యన్ ఉందంట, కోలా అని చెప్పేసి. అక్కడ బాగా లైక్ ఎయిర్ బాగా పాసేజ్ వల్ల నేనేం రికార్డ్ చేయలేకపోయినా. సో జియాలజిస్టులు అంట, రాక్ స్టడీస్ చేస్తారంట. అక్కడ నుండి 50 కిలోమీటర్స్ దూరం వెళ్ళి అక్కడ ఏదో రాక్స్ ఉన్నాయంట, అవి స్టడీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ని. ఆమె అయితే ఢిల్లీ కూడా వచ్చిందంట. నేను అన్న కింద మాది, కింద సౌత్ అని చెప్పేసి చెప్పిన. అవునా అంటుంది.
ల్యాండ్స్కేప్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. నేను ఇక్కడ చూడండి. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే ఫుల్గా ఆకలి అవుతుంది. నేను ఏం తినలేదు పొద్దునుండి. ఓన్లీ 2 క్యారెట్లు కీరా తిన్నా అని చెప్పాను కదా, అవి ఎప్పుడు అరిగిపోయినాయి. సో ఇప్పుడు మనకు 50 కిలోమీటర్ పోయి దొక్కితే తప్ప మనకు ఫుడ్ దొరకదు. ఆల్రెడీ ఇప్పటికైతే 10-12 కిలోమీటర్లు అయితే మమ్మీ దారుణమైన రోడ్డు. దగ్గరకు వచ్చినా కూడా వెళ్తలేదు మరి. సరిపోయింది, ఇట్లా దొక్కితే కష్టమే. సో ఫ్రెండ్స్, ఒకసారి డ్రోన్ ఫాలోయింగ్ షాట్ ఒకసారి పెడదామా? చూద్దాము అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్. కొంచెం పెద్దగా ఉంటుంది, ఓపిక వేసుకొని చూడండి, సరేనా? డన్. ఫ్రెండ్స్, నిన్న మధ్యాహ్నం తిని ఇగో ఇవాళ 4 అవుతుంది. నేను నిన్న నుండి ఇప్పటి వరకు 100 కిలోమీటర్ల పైన తొక్కుతూనే ఉన్నా. ఆకలి అవుతుంది, తినలేదు, ఏం లేదు, గ్యాస్ అయిపోయింది. అండ్ నా సిచ్యువేషన్ మరీ వరస్ట్గా ఉంది. ఈ రోడ్డు నా సిచ్యువేషన్ కన్నా వరస్ట్గా ఉంది.
దిగబడ్డది. చూడండి ఎట్లుందో, ఇందులో దిగబడ్డది. ఇగో ఇట్లా ఏమవుతుందంటే స్పీడ్గా వస్తామా, ఇందులో ఇరుక్కుపోతాం. Oh my God, after 500 kilometers తర్వాత ఏంటి తెలుసా మీకు, 500 కిలోమీటర్ల తర్వాత రోడ్డు వచ్చింది. రోడ్డు వచ్చింది, రోడ్డు వచ్చింది. రోడ్డు వస్తే సంతోషపడ్డాడు ఉంటాడు ఎవడైనా. అమ్మో ఫైనలీ రోడ్డు వచ్చి. అమ్మో 26 గంటలు అవుతుంది తిండి తినక. రైస్ తినకైతే ఏ 10 రోజులు అవుతుందో. అమ్మా రోడ్డు వచ్చిందని ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా. నా లైఫ్లో రోడ్డు వాల్యూ తెలిసింది నాకు. నిజంగా నా లైఫ్లో రోడ్డు వాల్యూ తెలిసింది. అమ్మా 8వ రోజు ఇవాళ స్నానం చేయక పెదాలు ఎండిపోయి చేతులు పగిలిపోయి దుమ్ముతోటి ఇట్లా అంటే దుమ్ము వస్తుంది. బట్ కళ్ళు తిరుగుతున్నాయి తెలుసా, చక్కెర వస్తుంది. పోయి తిని 1 గంట సేపు అట్లనే కూర్చుంటా. నా సంతోషం మీకు అర్థమవుతుందో కదా, కానీ నా బ్యాక్ బరస్ట్ అయిపోయింది. కూర్చొని ఎగిరేసి ఎవరైనా నా సైకిల్ సీట్ మీద 1 గంట సేపు కూర్చుంటే ఇంకా జీవితాంతం మళ్ళీ ఇంకోసారి సైకిల్ ఎక్క అంటారేమో. కానీ లెదర్ అది మస్ట్ అండ్ షుడ్. అండ్ రోడ్ వచ్చింది అనడానికి ఇంత ఆనందం నాకు అనుకో కారణం ఉందిలేండి. సరే ఇంకా థ్యాంక్ యూ. బాయ్. అమ్మా మై గుడ్నెస్, తీరిపోయింది అయ్యా సరదా నాది. అదండి. సో ఫ్రెండ్స్, నోవా లాంజ్ కొరియన్ రెస్టారెంట్ అంట ఒకటి వచ్చింది. సిటీ విల్ హ్యావ్ సమ్ ఫుడ్ హియర్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ మీరు కొరియన్ రెస్టారెంట్లో వచ్చాను. కొరియన్ ఫుడ్ అయితే తింటున్నా. మీరు చూడొచ్చు ఎన్ని డిషెస్. ఎక్కువ మాట్లాడకుండా తినబడేస్తా, నాకు ఓపిక లేదు. టోఫు బాగానే ఉంది.
ఇది ఇంకో తోపు. మటన్ ల్యాంబ్. సారీ ఏమనుకోకండి, బనీన్ పైన ఉన్నా. అండ్ వచ్చేసిన ఇక్కడ హోటల్ రూమ్కి. అండ్ ఒక రోజుకి 1500 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. నేను ఇవాళ నైట్ ఇక్కడే ఉంటాను, రేపు కూడా ఉంటాను చెప్పిన, ఎందుకంటే ఇగో వీడియో ఎడిటింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఇంకా మంగోలియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది ఇచ్చిర్రు. అండ్ కొంచెం స్వీట్స్ కొనుక్కొచ్చుకున్నా. అండ్ ఇవాళ నైట్ ఇంకా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి పడుకుంటా. రేపు కూడా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి ఇంకా మళ్ళీ ఎల్లుండి పొద్దున్నే జర్నీ స్టార్ట్ చేస్తా అది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మీకు నచ్చింది అనుకుంటానా. చాలా కొంచెం ఎమోషనల్ అయినా, ఎక్కువ వేసిన అనుకోకండి, అది నా మనసులో వచ్చిన ఫీలింగ్. అండ్ రేపటి నుండి నల్లటి రోడ్ల పైన ప్రయాణం. అండ్ బై బై, గుడ్ నైట్.